అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ రేషన్ కార్డు కలిగిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక భారీ గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఏపీ వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే అందించిందండి. అదేంటి అంటే కొత్త రేషన్ కార్డులను అయితే మంజూరు చేయబోతోంది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డును అయితే ఇవ్వబోతోంది అనమాట. గతంలో ఉన్న రైస్ కార్డులకు బదులుగా రేషన్ కార్డులను అయితే ఇవ్వబోతోంది అనమాట మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ కార్డులను రద్దు చేస్తూ వాటి రంగులను అయితే మార్చి కొత్త రంగులతో వైసీపీ గుర్తులతో మార్చేసి ఆ వైసీపీ నాయకుల ఫోటోలను తీసేసి కొత్తగా నాయకుల ఫోటోలతో కొత్త కార్డులను అయితే ఇష్యూ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ కొత్త కార్డులలో మన కూటమి ప్రభుత్వం నాయకుల ఫోటోలు అయితే ఉండబోతున్నాయన్నమాట. అయితే ఈ కొత్త కార్డులు డిజిటల్ కార్డులు అని మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. మన కార్డులకు బదులుగా డిజిటల్ కార్డులను అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి చిన్న చిన్న కార్డులాగా ఉంటాయన్నమాట. ఆ కార్డులను అయితే ప్రజలకైతే అందించడం జరుగుతుందన్నమాట. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం 25 కేజీల బియ్యాన్ని, 1 లీటర్ పామాయిల్ని, 2 కేజీల బంగాళదుంపల్ని, 2 కేజీల ఉల్లిగడ్డలను, 1 కేజీ చక్కెరను ఉచితంగా అందజేసిందనమాట. కేవలం రేషన్ కార్డు కలిగిన వాళ్ళనే కాకుండా ఎవరైతే వరదల్లో చిక్కుకొని ఉంటారో వాళ్ళకు రేషన్ కార్డు లేనప్పటికీ వాళ్ళ ఆధార్ కార్డును తీసుకొని వాళ్ళకు ఈ ఉచితంగా ఈ సరుకులను అయితే అందించడం జరిగిందనమాట. ఇక పెళ్ళైన కొత్త జంటలకి కొత్త రేషన్ కార్డులను అయితే ఇష్యూ చేస్తామని చెప్పేసి మన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే వీళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ను మనకు సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. కొత్త రేషన్ కార్డులను పొందడం కోసం మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త రేషన్ కార్డు అక్టోబర్ నుంచి రాబోతున్నాయి. కొత్త రేషన్ కార్డు ఎవరికైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డులను అయితే ఇష్యూ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇక శుభవార్త ఏంటి అంటే మన రాష్ట్ర ప్రభుత్వం బియ్యానికి బదులుగా నగదును పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ బియ్యానికి సంబంధించిన సబ్సిడీకి సంబంధించి చాలా భారం పడుతోంది. అంతేకాకుండా బియ్యం ట్రాన్స్పోర్టేషన్కి చాలా ఎక్కువగా ఖర్చు అవుతుందన్నమాట. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల బియ్యానికి ఖర్చు ఎక్కువ అవుతోంది. అంతేకాకుండా చాలామంది ఈ బియ్యాన్ని తినకోకుండా బయట బ్లాక్లో అమ్ముకొని దాంతో వచ్చిన డబ్బులతో వేరే బియ్యాన్ని, సన్న బియ్యాన్ని కొనుక్కొని తింటున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళిందనమాట. కాబట్టి ఈ సబ్సిడీ భరించడం కన్నా, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు భరించడం కన్నా దానికి సంబంధించిన నగదును ప్రజల ఖాతాల్లోనికి వేసినట్టయితే దానివల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మన డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు మనకు ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ నివేదికను పరిశీలనలో ఉంది ప్రస్తుతానికి. ప్రభుత్వం అయితే దీని గురించి ఆలోచిస్తోంది. ఇది ప్రతిపాదన ఇప్పటి నుంచి ఉన్నది కాదండి, చాలా ముందు నుంచే ఉన్నది. రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో ఆ గవర్నమెంట్కి ఇచ్చే రేషన్ బియ్యానికి సబ్సిడీ అమౌంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ సబ్సిడీ అమౌంట్ని మనకు రాష్ట్ర ప్రభుత్వం భరించకుండా ఆ నగదుని ప్రజలకి ఖాతాల్లోకి వేయాలని చెప్పేసి ఆలోచనలో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలోనే ఉందన్నమాట. దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో మనం అనుకున్నట్టుగానే రాగులు ఇవన్నీ ఏమీ పంచడం లేదండి. మిల్లెట్స్ ఏవి పంచడం లేదు. కేవలం పంచదార మరియు బియ్యాన్ని మాత్రమే ఇస్తున్నారు. పంచదార మనకి 17 రూపాయలకు అరకిలో 17 రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక
ఇక ఏఏవై కార్డులు కలిగిన అంటే అంత్యోదయ అన్న యోజన కార్డులకు ₹13.50 చక్కెరనైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ రేషన్ పంపిణీ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 17 వరకు చేపట్టబోతోంది మన ప్రభుత్వం. ఈ రేషన్కి బదులుగా నగదును అందించే ఆలోచన అయితే ప్రభుత్వానికి ఉందండి. ఇప్పుడు త్వరలోనే దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఈ పంచదారకు సంబంధించి బియ్యానికి సంబంధించి ఏవైనా నాణ్యతలో కానీ తూకంలో కానీ ఏవైనా మీకు డౌట్లు అనిపిస్తే వాళ్ళు 1967కి ఫోన్ చేసి మీ ఫిర్యాదులను అందించవచ్చు అని చెప్పేసి మనకు ఒక 1967 కాల్ సెంటర్ నంబర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీకు నాణ్యతలో కానీ తూకంలో కానీ ఏదైనా తేడాలు అనిపిస్తే మీరు ఫోన్ చేసి ఇక్కడ ఫిర్యాదు చేసినట్టయితే దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నమాట. రాష్ట్రంలో ఎండియు వాహనాలను అయితే నిలిపివేయడం జరిగిందండి. మనకు రేషన్ పంపిణీ చేసే ఎండియు వాహనాలు ఇంటింటికి తిరిగి రేషన్ పంపిణీ చేసే ఎండియు వాహనాలను అయితే ఆపివేయడం జరిగిందనమాట. ఎండియు వాహనాల బదులుగా మనకు రేషన్ దుకాణాలను అయితే తెరవబోతున్నారు. ఈ రేషన్ దుకాణాల్లో మనము రేషన్ దుకాణాలకు వెళ్ళి ఎప్పుడు కావాలంటే అప్పుడు సెప్టెంబర్ 1 నుంచి 17వ తేదీ వరకు మనకి ఎప్పుడు రేషన్ వేస్తారో అప్పుడు 3-4 రోజుల్లో ఎప్పుడైనా మనము తీసుకొని వెళ్ళొచ్చు అనమాట రేషన్ను. ఈ రేషన్ను ఎండియు వాహనాలు రద్దు చేయడం జరిగిందనమాట. అయితే ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో, వికలాంగులు ఉంటారో, ఎవరైతే రేషన్ను తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళందరికీ రేషన్ను ఇంటి దగ్గరికే వచ్చి అందజేస్తాము అని చెప్పేసి మనకు తెలియజేయడం జరిగిందనమాట. ఇలాంటి వాళ్ళు 5 లక్షల మంది దాకా ఉన్నారు అని చెప్పేసి రాష్ట్రంలో ఈ 5 లక్షల మందికి మాత్రమే ఎండియు వాహనాల ద్వారా రేషన్ అయితే అందిస్తాము అని చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే విజయవాడలో వరదలు వచ్చినప్పుడు రీసెంట్గా వరదలు వచ్చి చాలా ప్రాబ్లం అయింది కదండి. అప్పుడు మనకు రేషన్ పంపిణీ చేసినప్పుడు ఎండియు వాహనాలు ఉపయోగించడం జరిగిందనమాట. ఈ ఎండియు వాహనాలతోనే మనకు రేషన్ అయితే అందరికీ అందజేయడం జరిగింది. ఉచితంగా రేషన్ అందజేయడం జరిగింది. 25 కేజీల బియ్యము, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళాదుంపలు, 1 లీటర్ పామాయిల్, 1 కేజీ చక్కెర, ఇలా మొత్తం రేషన్ అంతా అందజేయడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడిప్పుడే వరదల నుంచి కోలుకుంటున్న వాళ్ళు అక్కడ పరిస్థితులన్నీ సద్దుమణుగుతున్నాయి. మామూలు పరిస్థితులు అయితే నెలకొనడం జరుగుతోందన్నమాట. అయితే కొత్త రేషన్ కార్డులకు అయితే సెప్టెంబర్ చివరి నుంచి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సెప్టెంబర్ చివరి నుంచి అప్లికేషన్లు తీసుకొని అక్టోబర్లో కొత్త రేషన్ కార్డును అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులే కాదండి, కొత్త పెన్షన్లకు కూడా అక్టోబర్ 2 నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది మన ప్రభుత్వం. మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు దీని గురించి ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. అక్టోబర్ 2 నుంచి కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డుల గురించి ఆయన ప్రకటన అయితే ఇవ్వడం జరిగిందనమాట. బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే 6 నెలల నుంచి ఎవరైతే రేషన్ తీసుకోవడం లేదో, రేషన్ కార్డు ద్వారా రేషన్ తీసుకోవడం లేదో వాళ్ళ రేషన్ కార్డులను అయితే రద్దు చేయాలని చెప్పేసి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరిగిందనమాట. అయితే ఇలా 6 నెలల నుంచి ఎవరైతే రేషన్ తీసుకోకుండా ఉన్నారో వాళ్ళందరి కార్డులు రద్దు చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది. మీరు ఒకవేళ 6 నెలల నుంచి రేషన్ తీసుకోకుండా ఉన్నట్టయితే వెంటనే మీరు ఈ నెల ఖచ్చితంగా రేషన్ తీసుకోండి. దానివల్ల మీ కార్డులు మీకు రద్దు కాకుండా ఉంటాయి. కాబట్టి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అండి. రేషన్ కార్డు ఎవరైతే రేషన్ తీసుకోకుండా ఉంటారో 6 నెలల నుంచి వాళ్ళు తప్పకుండా ఈ పని అయితే చేయండి. వెంటనే రేషన్ అయితే తీసుకోండి. మనకు ఈ నెలలో అయితే కందిపప్పు తర్వాత పామాయిల్ ఇవ్వలేదు, కానీ వచ్చే నెల అంటే అక్టోబర్ నుంచి మనకు కందిపప్పు, పామాయిల్ తర్వాత మిల్లెట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కందిపప్పును దాన్ని సప్లై చేయలేకపోయారు. వచ్చే నెల నుంచి కందిపప్పును ఖచ్చితంగా సప్లై చేసే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. ఇవండి మన రేషన్ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్. మన రేషన్ కార్డుకు సంబంధించి నగదునైతే పంచడంలో ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది. అంటే రేషన్కు బదులుగా డబ్బులను అయితే ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది. ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే కొంతమందికి ఇది బ్యాడ్ న్యూస్ లాగా అనిపించవచ్చు. ఎందుకంటే రేషన్ బదులుగా డబ్బులు తీసుకున్నా కూడా ఆ డబ్బులు ఖర్చు అయిపోతాయి, కానీ రేషన్ పూర్తిగా కొనుక్కోలేము, బియ్యం పూర్తిగా కొనుక్కోలేము. కాబట్టి కొంతమందికి ఇది బ్యాడ్ న్యూస్ లాగే అనిపించవచ్చు. ఇది ఇంతవరకు ఇంకా దీన్ని అమల్లోకి తీసుకురాలేదు కాబట్టి దీని గురించి మనం ఇప్పటికే ఆలోచించాల్సిన అవసరం లేదు. అతి త్వరలోనే దీని గురించి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మనకు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించడం కూడా జరుగుతుందన్నమాట. ప్రస్తుతానికైతే డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు నగదు పంపిణీ గురించి ఒక సిఫార్సు అయితే చేయడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వానికి. ఇదండి ప్రభుత్వానికి సంబంధించిన
న్యూస్. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.